తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మండలం కోటపోలూరు అంబేద్కర్ నగర్లో భార్యను హత్య చేసిన కేసులో భర్త పనబాక శ్రీనివాసులు పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య పనబాక సంధ్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాసులు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యను హత్య చేయాలని ముందుగానే పథకం వేసుకుని సుళ్లూరుపేటలోని ఆర్కే లాడ్జిలో గది తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆగస్టు 25న సంధ్యను లాడ్జికి పిలిపించిన శ్రీనివాసులు అనంతరం ద్విచక్ర వాహనంపై కోటపోలూరు సమీపంలోని పుచ్చకాలువ పొలాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొడవ పడి సంధ్యపై దాడి చేసి గొంతుపై కాలుతో తొక్కి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 26 ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి పరారైనట్టు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సుళ్లూరుపేట పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. గడిచిన 25వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం నైటు కోటపోలూరు గ్రామంలో భార్యని భర్త హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పనబాక శ్రీనివాసులు కోటపోలూరు గ్రామం చెందిన అతను. ఇతనికి 14 సంవత్సరాల క్రితం కారిజాత గ్రామానికి చెందిన సంధ్య అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. అయితే రాను రాను సంసారంలో గొడవలు రావటం, భర్త భార్య మీద అనుమానంతో తరచూ వేధిస్తూ ఉండటం వల్ల ఆమె అప్పుడప్పుడు అతను వేధింపులు తట్టుకోలేక పుట్టింటి అయినటువంటి కార్యజాతకు వెళ్ళటం జరుగుతూ ఉంది. పొలాల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెని కొట్టి ఊపిరాడకుండా చేసి గొంతు పిసికి చంపివేయడం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజామున 26వ తారీఖు 6 గంటలకి అతని యొక్క స్ప్లెండర్ వెహికల్ మీద ఆ చనిపోయిన భార్యని వెనకాల పరుండ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తుందో అక్కడ వాళ్ళ కొడుకు